2024లోనే గతంలోనే ఒక ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. దాన్ని మేము ఎదుర్కొన్న తర్వాత ఇమ్మీడియట్లీ హైకోర్టు పోవడం జరిగింది. మేము హైకోర్టు పోతే ఎఫ్ఐఆర్ అయితే చేసిండ్రో 1205 క్రైమ్ నెంబర్, దాని మీద హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అన్నీ మొత్తం వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే క్లీన్ చిట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని 10 నెలల అనంతరం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు క్లియర్గా కొట్టేసింది. అసలు ఇప్పుడు ఇచ్చిన నోటీస్తో మనకు సంబంధమే లేదు. ఇది 2024లో జరిగిన క్రైమ్. దానిలో చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. ముఖ్యంగా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసిండ్రు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాల అనంతరం ఇప్పుడు మన నోటీస్ ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు. ఇంకోటి, మాకు నోటీస్ ఇచ్చి 12 గంటల వ్యవధి కూడా లేదు. నోటీస్ ఇస్తే మేము కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా కూడా గౌరవ హరీష్ రావు గారు ఏమన్నారంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, ఈ నోటీసులో ఏం మనకు సంబంధం లేని కేసు కాబట్టి కోర్టుకు అవసరం లేదు, మనం దీన్నే పోలీస్ స్టేషన్కి పోదామని చెప్పి 11 గంటల సమయం వాళ్ళు ఇస్తే మేము 10:40కే రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పూర్తిగా మేము విచారణకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇలా గౌరవ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోపలికి వెళ్ళడం జరిగింది అని చెప్పడం ఇది దుర్మార్గం. అన్యాయంగా ఇవాళ హరీష్ రావు గారిని వేధిస్తూ ఉన్నారు. ఆయన వేధించినా కూడా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. సేమ్ సిమిలర్ దీని ఇలాంటి అంటే అలిగేషన్స్ ఒక్కటే. ఇప్పుడు ఒకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్, ఒకే కంప్లైంట్ మీద 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే 10 కేసులు నమోదు చేసింది. ఇవాళ యాక్చువల్గా 3 కేసులు నమోదైంది పంజగుట్టలో. కేసులు ఎన్ని అయినా కూడా అలిగేషన్ మాత్రం ఒక్కటే కదా. ఆ ఒక్క దాంట్లో ఒక కేసులో ఇతనికి సంబంధం లేదు, ఆ శాఖకు మంత్రి కాదు, పోలీస్ వింగ్లో పనిచేయడం లేదు. ఇది 2 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి కేసులో 2 సంవత్సరాలుగా ఒక తెలుగు సీరియల్ లాగా దీన్ని సాగదీస్తూ ఉంటూ ఇప్పటికి కూడా హరీష్ రావు గారి మీద హైకోర్టు కాజ్ చేసింది, సుప్రీంకోర్టు కాజ్ చేసింది. అయినా కూడా మళ్ళీ అలాంటి సేమ్ అలిగేషన్ తోటి ఇవాళ విచారణ పేరుతో పిలుస్తున్నారంటే ప్రజలకు అర్థమైపోతా ఉంది ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి ఏ విధంగా ఉందనేది అర్థమైపోతా ఉంది. పోలీసులు ఏ విధంగా వాడుకుంటా ఉన్నారు. అదే మేము మా టీం కూడా మా లీగల్ టీం అందరూ మాట్లాడుతూ ఉన్నారు. డీసీపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఉండేటువంటి రైట్, వారి ఒక విట్నెస్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీసులు గంటల కొద్దీ విచారిస్తున్నటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను, న్యాయవాదులను సమక్షంలో విచారించాలి. కనీసం ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా. దానికోసమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఫాలో అంటే నడుస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు జనరల్గా ఒక విట్నెస్ను విచారించడానికి 1 గంట 2 గంటలు టైం సరిపోతుంది. దాదాపు 5 గంటలు 5-6 గంటలు టైం అవుతుంది. ఇంకా ఎంత టైం అవుతుందో కూడా తెలియకుంటుంది. కాబట్టి ఆ విషయం చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం పోలీసుల నుండి. నో రెస్పాన్స్ ఫ్రమ్ కన్సర్న్డ్ ఐఓస్ అయితే దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. అందుకే మేము డీసీపీ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత ఫర్దర్ అంటే కేటీఆర్ నైనా ఇవాళ హరీష్ రావు గారినైనా ఎవరినైనా కూడా వారి ఉద్దేశం ఓన్లీ భయభ్రాంతులకు గురి చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో దాన్ని లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశమే, ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నట్టుగా ఉంది తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఇప్పుడు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు లాయర్తో మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది? ఇంకో 2 గంటలు పడుతుంది, ఇంకా 3 గంటలు పడుతుంది చెప్పడానికి పోలీసులకు ఇబ్బంది ఏముంది? మేము విచారణ అడ్డుకోవట్లేదు, విచారణ కాదనట్లేదు. హరీష్ రావు రాత్రి ఇస్తే మార్నింగ్ వచ్చి విచారణకు సహకరిస్తా ఉన్నారు. వారి న్యాయవాదులుగా మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ గా అతని పరిస్థితి ఎట్లుంది, కనీసం భోజనం చేశారా లేదా, ఎట్లా కండిషన్ ఎట్లా ఉంది అనేది చూడడానికి కూడా ఇవాళ అనుమతి ఇచ్చట్లేదు. మరి మా లీగల్ టీమ్ ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడుతున్నారు. తర్వాత విల్ ఇన్ఫార్మ్ యూ. ఈరోజు మార్నింగ్ కూడా అడ్వకేట్ తోని హరీష్ రావు గారు వచ్చినప్పుడు వాళ్ళు అనుమతి ఇచ్చాము అన్నప్పుడు కూడా సహకరించాము. ఖచ్చితంగా సహకరించి వారు ఒక్కరే నేను వెళ్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 నుండి మొదలు పెడితే ఆల్మోస్ట్ 5:30 గంటలు సమయం అవుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఇన్ని గంటలు ఎలాంటి ఏం జరుగుతుంది అని బయటకు తెలియకుండా ఈరోజు జరుగుతున్నప్పుడు సిద్దిపేటలో కానీ రాష్ట్రం మొత్తంగా ప్రజలంతా ఒక ఆందోళనతోనే ఉన్నారు. కాబట్టి వారి అడ్వకేట్గా మేము ఇక్కడికి వచ్చాము. పర్సనల్ అడ్వకేట్గా అక్కడ ఏం జరుగుతుంది మేము కలుస్తాము, ఒకసారి మాట్లాడతాము, వారు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఏమి విచారణ చేస్తున్నారని అడగడం జరిగింది. దానికోసం ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వారితో మాట్లాడి
ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మీకు అన్ని వివరాలు ఇస్తాం. కానీ నిజంగా నిన్న రాత్రి 9 గంటలకు సిద్దిపేటలో ఆయన ఉంటే తన ఇంటి దగ్గర నోటీస్ అందించారు వాళ్ళ సతీమణికి 11 గంటలకు రావాలని చెప్పారు. అంటే చట్టంలో ఇవాళ చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఎందుకు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు? ఈరోజు నిన్న సాయంత్రం ఇచ్చి ఈరోజు రమ్మని చెప్పినా కూడా హరీష్ రావు గారు లాను అబైడ్ చేస్తూ పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసును అబైడ్ చేస్తూ నేను లా అబైడ్ సిటిజన్ అనే ఉద్దేశంతో చెప్పడానికి ఈరోజు స్వయంగా నోటీస్ ఇవ్వకుండా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి హాజరు కావడం జరిగింది. అక్కడ మినాయింపు ఉంటుంది. నాకు ఈరోజు ముందస్తుగా ఉన్న ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నేను అటెండ్ కానని చెప్పొచ్చు. అయినా కూడా లా అబైడింగ్ సిటిజన్గా ఈరోజు మార్నింగ్ వచ్చారు. అయినా కూడా ఒక అడ్వకేట్ను లోపలికి పంపించకుండా కుటుంబ సభ్యులను కూడా ఎవరిని పంపించకుండా ఈరోజు ఎవరిని పంపించకుండా ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి అడుగుతాము. ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా బయటకు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.